రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 10, 2024 నుండి 6 నెలల విరామం ముగిసిన తర్వాత అంటే వచ్చే నెల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. షెడ్యూల్ కులాలు ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఫ్రీజ్ చేయబడింది. ఇది ఇప్పుడు అమలు దశకు చేరుకుంది. ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం అమలుకు సంబంధించిన ఉత్తర్వులు రాబోయే 2 రోజుల్లో జారీ చేయబడతాయని భావిస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం వివిధ విభాగాల్లో దాదాపు 25,000 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇందులో ఉపాధ్యాయుల నియామకాలకు కొత్త డిఎస్సి నోటిఫికేషన్, టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల తాజా రౌండ్ కూడా ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలకు నియామక నోటిఫికేషన్లను జారీ చేసింది. రికార్డు స్థాయిలో 6 నెలల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తయింది. 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా గ్రూప్ 1 నియామకాలు సర్టిఫికేట్ల వెరిఫికేషన్లకు చివరి దశకు చేరుకున్నాయి. పరిపాలనా పరమైన ప్రాథమిక పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం నియామకాలను తిరిగి ప్రారంభించడం వల్ల గత 6 నెలలుగా తాజా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ ఆశావాహకులకు చాలా అవసరమైన ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.